నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. వాజ్పేయికి నేతల ఘన నివాళి. స్మృతివనం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు. మంత్రులు, బీజేపీ నేతలు ఘనంగా పుష్పాంజలి. తెలంగాణ కొత్త గవర్నర్. లోక్సభ ఎన్నికలలో తమిళిసై పోటీ. ప్రస్తుతం తెలంగాణ, పాండిచ్చేరి గవర్నర్లుగా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు అయినా ధీటుగా ఎదుర్కొన్న ఆమె ధైర్యం. బీజేపీ పార్టీ ఓకే అంటే తమిళనాడు నుంచి పోటీ. నేడు కేంద్ర హోంమంత్రితో సమావేశం. ఎన్నికల వేళ హోంశాఖ సంచలన నిర్ణయం. గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు. ఇప్పుడు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరోసారి వెళ్లాలని తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారంజక పాలన అందిస్తాం, ప్రజా దర్బార్ వినతులను పరిష్కరిస్తాం, బీఆర్ఎస్ నాయకుల అరాచకాలను బయటకు తీస్తాం, అవినీతికి సహకరించిన అధికారుల భరతం పడతాం. కేసీఆర్ పాలన గుర్తుకొస్తే ఒళ్ళు జల్దరిస్తుంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలన అస్తవ్యస్తం. 10 ఏళ్లుగా నరక యాతన అనుభవించిన ప్రజలు. ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు. ప్రజలు కోరుకునే పాలనను అందిస్తాం. సీఎం రేవంత్. రెవెన్యూ, ధరణికి సంబంధించిన భూ వివాదాలలో తలదూర్చి ఇష్టానుసారంగా వ్యవహరించి బీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా పనులు చేసి పెట్టిన గత ప్రభుత్వ అధికారుల చిట్టా మా దగ్గర ఉంది. వారెవ్వరిని కూడా వదిలిపెట్టబోం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సింగరేణిలో ముగిసిన ప్రచారం. చివరి రోజు మంత్రుల పర్యటన. సిపిఐ తరపున కూసంనేని ప్రచారం. కాంగ్రెస్ నుంచి శ్రీధర్బాబు, పొంగులేటి. కరోనా కలవరం. చాప కింద నీరుల కరోనా వ్యాప్తి. కొత్తగా 628 కరోనా కేసుల నమోదు. ఆదివారం కరోనాతో ఒకరి మృతి. కేరళలో పెరుగుతున్న కేసుల సంఖ్య. పోలీసుల అదుపులో రైస్ మిల్లర్. ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్. సూర్యాపేటలో జరిగిన ధాన్యం సీఎంఆర్ దందాపై మంత్రి సీరియస్. సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ వేట మొదలుపెట్టిన పోలీస్. అవినీతి మిల్లర్లకు ఇక నుంచి జోలపాటే. గత ప్రభుత్వంలో పాతరేసిన కేసులను తిరగదోడుతున్న కొత్త సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజల హర్షణీయం. ఓటమితో కుంగిపోవద్దు. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి. నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్ష. చేవెళ్ల నేతలతో తెలంగాణ భవన్లో భేటీ. అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా కార్యాచరణ సిద్ధం. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఎవరూ కుంగిపోవద్దు. ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జీలు. కేటీఆర్.